కొట్టాడు? బాగా కొట్టాడా? గట్టిగా తగిలిందా? చెంప చెల్లమనిపించేలా కొట్టాడా? లేదంటే పెళ్ళాం కదా అని ఊరికి అలా తగిలినట్టు కొట్టాడా? ఈ చెంప కొట్టాడా? ఈ చెంప కొట్టాడా? నేను చూడలేకపోయాను, మిస్ అయిపోయాను. మా అన్నయ్య నిన్ను కొట్టినప్పుడు నేనుండాల్సింది, ఆ ఫీల్ ని ఎంజాయ్ చేసి ఉండాల్సింది. మా అన్నయ్య కొట్టాడంటే చాలా గట్టిగానే కొట్టుంటాడు కదా? చెప్పవా ప్లీజ్? నాకు తెలుసుకోవాలనుంది. ప్లీజ్ చెప్పు, ఎలా కొట్టాడు? సేమ్ ఇలానే కొట్టాడు. ఈ చెంప మీదే కొట్టాడు. మీ అన్నయ్య కొట్టగానే నాకు ఇలాగే కాసేపంతా బ్లాంక్ అయిపోయింది. నన్ను మీ అన్నయ్య కొట్టిన విధానాన్ని, నా పెయిన్ ని ఎంజాయ్ చేయడానికి ఇది సరిపోతుందనుకుంటాను. సారీ శృతి, మీ అన్నయ్య ఎలా కొట్టాడో, నాకు ఎంత తగిలిందో మాటల్లో చెప్పలేకే ప్రాక్టికల్ గా నీకు అర్థమయ్యేలా చెప్పాను. అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. నన్నిలా మీ అన్నయ్య కొట్టినందుకు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటున్నాను. కానీ నువ్వు ఇలాగే ఉంటే జీవితంలో నీకు తగలబోయే దెబ్బ నుండి నువ్వు కోలుకోలేవు. అది గుర్తుపెట్టుకో. నేను కోలుకోలేనంతగా ఏం చేస్తావు? నేనేం చేయను. నువ్వు చేస్తున్న పనులకు ఆ దేవుడే నిన్ను కోలుకోలేనంత దెబ్బ కొడతాడు. నువ్వు వెళ్తున్న తప్పుడు మార్గమే నిన్ను ఎటూ కాకుండా ముంచేస్తుంది. అలాంటి రోజొకటి రాకూడదనే నేను మాట్లాడాను. కానీ నువ్వేం చేశావు? నీ వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేసి నన్నే బ్లేమ్ చేశావు. ఇకనైనా ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకో. ఏయ్, ఈ సొల్లు చెప్పటం, సలహాలు ఇవ్వటం మానే. నేనెలా ఉండాలో నాకు తెలుసు. నువ్వెలా ఉండాలో తెలుసుకొని నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాల్సింది నేను కాదు, నువ్వు. ఇక నుంచి నువ్వే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. కాదు కూడదని ఇంకోసారి నా దగ్గర తప్పుడు కూతలు కూసావంటే తోలు తీసేస్తాను. నన్ను తోలు తీసేస్తానంటావా? నిన్ను నేనిక్కడికి వచ్చింది నీకు సారీ చెప్పింది నేను తప్పు చేశానని కాదు, మీ అన్నయ్య కోసం వచ్చాను. మీ అన్నయ్య వచ్చి నీకు సారీ చెప్పమని చెప్పాడు. అందుకే ఆయన కోసం వచ్చాను. ఆయన కోసం సారీ చెప్పాను. సారీ నేను చెప్పాను కదా అని నువ్వు చేసింది రైట్ అని కాదు, నేను చేసింది రాంగ్ అని కాదు. నువ్వు ఇప్పటికీ తప్పు చేస్తున్నావు. తప్పుడు దారిలో నడవడానికే మొగ్గు చూపిస్తున్నావు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ ఇష్టానికి నువ్వు తప్పుడు దారిలో వెళ్తాను అంటే నేను అలా వదలను. నన్ను వదలటానికి, నేనే దారిలో నడవాలో చెప్పటానికి నువ్వెవరివి? ఈ ఇంటి పెద్ద కోడల్ని. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు ఇంటికి అత్తే యజమాని, కానీ అత్తే తర్వాత ఈ ఇంటి పెద్ద కోడలుగా ఆ బాధ్యత నాదే కదా. అంటే ఏంటి? ఈ కోట్ల ఆస్తులకి యజమాని అయిపోతానని కళ్ళు కంటున్నావా? నువ్వు అనుకుంటున్నట్టు ఆస్తుల గురించి, కోట్ల సంపాదన గురించి నేను మాట్లాడట్లేదు. ఈ ఇంటి పరువు ప్రతిష్టల గురించి, ఈ కుటుంబ గౌరవం గురించి మాట్లాడుతున్నాను. ఈ ఇంటి పరువుని, ఈ కుటుంబ గౌరవాన్ని కాపాడడం నా బాధ్యత అని చెప్తున్నాను. వాటికి భంగం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా నేను ఊరుకోను. చర్యకి ప్రతిచర్య ఉంటుంది. కాబట్టి ఇక నుంచి నీ నడవడిక కరెక్ట్గా లేకపోతే నేనేం చేయాలో అది చేస్తాను. అది దృష్టిలో పెట్టుకొని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో. మళ్ళీ వెళ్ళి నేను నిన్ను కొట్టిన సంగతి, క్లాస్ తీసుకున్న సంగతి మీ వాళ్ళకి మ్యానిపులేట్ చేసి చెప్తావేమో. చెప్పాలనిపిస్తే చెప్పుకో. కానీ నువ్వేం చేసినా దానికి నా రియాక్షన్ మాత్రం ఇలానే ఉంటుందని మాత్రం మర్చిపోకు. మర్చిపోవులే. దేవకి, నేను దిండు దుప్పటి తీసుకుని వెళ్ళి నందు రూంలో పడుకుంటాను. వాడి రూమ్కి ఎందుకమ్మా? ఆయన దగ్గర మాటలు పడ్డది చాలదా? వెళ్ళి నీ రూంలోనే పడుకో. అదేంటి అలా అంటావు? నిన్నటి వరకు కాపలా కాశాం కదా. అల్లుడేదో అన్నాడని ఇప్పుడు కాపలా కాయకపోతే, జరగరాందేదైనా జరిగిపోతే ఎలా దేవకి? అసలే నీ కొడుకు
ఎప్పుడెలా ఉంటాడో అర్థం కావట్లేదు. నువ్వుండు, వాళ్ళు కలవకుండా నేను చూసుకుంటాను. అమ్మా, అంత అవసరం లేదు. నీకేం అర్థం కావడం లేదు దేవకి. నీ కొడుకు దాన్ని చీకొట్టాడని సబ్బరపడేలోపే దాన్ని వాడి గదిలో ఉండేలా చేశాడు. అదంటే ఇష్టం లేనట్టే ఉండి అత్తారింటికి వెళ్ళి చిందులేశాడు. అలాంటిది చెంపదెబ్బ కొట్టాడు గదా అని చేరదీయకుండా ఉంటాడని ఎలా అనుకోవాలి? ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉంటేనే మంచిది. నేను వెళ్ళి వాళ్ల గదిలోనే పడుకుంటాను. వాళ్ళిద్దరూ అంత ఈజీగా కలవరు కానీ నువ్వు నిశ్చింతగా వెళ్ళి నీ రూమ్లో పడుకో. సారీ చెప్పాను. నిద్రపోతున్నారా, నిద్ర నటిస్తున్నారా? నటించాల్సిన అవసరం నాకు లేదు. నటించడం నాకు చేత కాదు. మరైతే నేను మాట్లాడుతున్నాను కదా, దానికి సమాధానం చెప్పాలి కదా. సారీ చెప్పమన్నాను, చెప్పేశావు, అయిపోయింది కదా. మళ్ళీ కూర్చుని దీని గురించి డిస్కషన్ పెట్టేంత ఇంట్రెస్ట్, ఓపిక నాకు లేదు. మీతో కూర్చొని డిస్కస్ చేసేంత ఇంట్రెస్ట్, ఓపిక నాకు కూడా లేవు. అయితే వెళ్ళి పడుకో. లైఫ్లో ఫస్ట్ టైం నేను చెయ్యని తప్పుకి సారీ చెప్పాను. అంతకంటే ముందు నా తప్పు లేకపోయినా మీరు నన్ను కొట్టారు. నన్ను కొట్టి మీరు తప్పు చేశారు. నాకు సారీ చెప్పండి. ఏమన్నావు? తెలుగులోనే కదా చెప్పాను, అర్థం కాలేదా? లేదంటే వినపడలేదా? నాకు సారీ చెప్పమన్నాను, చెప్పండి. నేనెందుకు సారీ చెప్పాలి? తప్పు చేశారు కాబట్టి సారీ చెప్పాలి. నేనేం తప్పు చేయలేదు. మీరు తప్పు చేశారు. నేనే తప్పు చేయలేదని నేను చెప్తుంటే కూడా మీరు వినిపించుకోలేదు. అక్కడేం జరిగిందో నాకు తెలుసు. అక్కడ జరిగిన దాంట్లో నా తప్పేం లేదని నాకు తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు. అది మీరు తెలుసుకోకుండా నన్ను కొట్టడం అనేది చాలా తొందరపాటు చర్య. దానికి మీరు ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే. ఇప్పుడేంటి, నువ్వు నాతో సారీ చెప్పించుకుని నువ్వే తప్పు చేయలేదని సమర్థించుకోవాలని చూస్తున్నావా? సమర్థించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. మీరు చెప్తారా లేదా? చెప్పను. సర్లేండి, మీ సంస్కారం ఇంతే అనుకుంటాను. నా సంస్కారం గురించి నువ్వు మాట్లాడక్కర్లేదు. నేను తప్పు చేయకుండా నా మీద చేయి చేసుకోవాల్సిన అవసరం మీకు కూడా లేదు. మీకు సీరియస్గా చెప్తున్నాను, మళ్ళీ ఇంకెప్పుడు నా మీద చేయి చేసుకునే సాహసం చేయొద్దు. నేను అస్సలు సహించను. సహించను అంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు అని అడుగుతున్నారు? అంటే మీ ఉద్దేశం ఏంటి? నేను చెయ్యెత్తుతాను, నువ్వేం చేయగలవనేగా. ఊరికనే ఎవరు చెయ్యత్తరు. తప్పు చేసావు కాబట్టే కొట్టాను. మీరు కొట్టేశారు కదా అని నేను తప్పు చేసినట్టు మీకు మీరే కన్ఫర్మ్ చేసుకోకండి. నేనే తప్పు చేయలేదు. నన్ను కొట్టి మీరే తప్పు చేశారు. సారీ చెప్పమంటే చెప్పకుండా మళ్ళీ ఇంకో తప్పు చేస్తున్నారు. తప్పు చేయడమే కాకుండా ఇప్పటికీ మీ ఈగోతో నన్ను డామినేట్ చేసి మాట్లాడడానికి, నన్ను బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సరే, ఇదే మీ సంస్కారం అనుకుంటాను. దీనింతటితో వదిలేసేయండి. మీ లిమిట్స్లో మీరు ఉండండి. ఏం చూస్తున్నావు? నిన్నే అడుగుతోంది. నేను మాట్లాడుతున్నా వినిపించుకోకుండా నీ పాటికి నువ్వు ఉంటున్నావేంటి? నన్ను పిచ్చోడు అనుకుంటున్నావా? లేదా నేను ఈ గోడలతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నీతోనే మాట్లాడుతున్నాను. చెప్పు. ఏం చెప్పాలి? ఏం చూస్తున్నావు అని అడిగాను కదా. డ్యూటీకి రెడీ అవుతున్నాను. తెలివి ప్రదర్శిస్తున్నావా? నేను నిన్ను ఏం చేస్తున్నాను అడగలేదు.
ఏం చూస్తున్నావు అని అడిగాను. నేను వచ్చే ముందు వరకు నీ ఫోన్లో ఏదో చూస్తున్నావు కదా. అవును చూశాను. అయితే ఏంటి ఇప్పుడు? నువ్వు చూడడం నేను చూశాను, అందుకే ఏం చూసావని అడుగుతున్నాను. ఏం లేదు, క్యాజువల్గా చూశాను. ఏం లేదని నోటితో చెప్తే సరిపోదు, నీ కళ్ళు కూడా చెప్పాలి కదా. ఏయ్! ఏం లేనప్పుడు ఫోన్ ఇవ్వడానికి ఏమైంది? మా చెల్లెలి ఫోటో చూస్తున్నాను అంతే. అయితే నువ్వు మీ చెల్లి టచ్లో ఉన్నారన్నమాట. లేదు. మరి ఫొటోస్ ఎవరు పంపించారు? మా చెల్లెలు మరిది సుధీర్ పంపించాడు. ఓహో, అతనితో టచ్లో ఉన్నావా? అదేం లేదు. మొన్న ఒక రోజు డ్యూటీ నుంచి వస్తుంటే దారిలో కనిపించి పలకరించాడు. నేను మాట్లాడాను. మధు ఎలా ఉందని అడిగాను, అందుకే ఫొటోస్ పంపించాడు. నిన్నేదో నందుకు అవార్డు వచ్చిందంటే ఆ ఫంక్షన్లో తీసిన ఫొటోసే ఇవి. అంటే దారిలో కనిపించి పలకరించిన వాడికి నీ ఫోన్ నెంబర్ ఇచ్చావన్నమాట. దారిలో కనిపించిన ప్రతి ఒక్కరికి నేనేం నంబర్ ఇవ్వలేదు. నా చెల్లెలి మరిది కాబట్టే నేను ఇచ్చాను. అది కూడా నా చెల్లెలి ఫొటోస్ పంపించమని ఇచ్చాను. ఎందుకు నా దగ్గర నీ నాటకాలు ఆడుతున్నావు? కిందాకేమో వాడు కనిపించాడు, వాడే పలకరించాడు అన్నంతవరకే చెప్పావు. ఈ ఫొటోస్ ఎలా పంపించాడని అడిగితే నెంబర్ ఇచ్చానని ఇప్పుడు చెప్తున్నావు. అసలు వాడు కనిపించిన రోజే నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు కూడా నేను అడిగితేనే చెప్తున్నావు. అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఇవన్నీ నాకు చెప్పకుండా ఎందుకు దాచావు? నేనేం చెప్పినా గొడవ చేయడం, లేదంటే ఇదిగో ఇలా పెడార్థాలు తీసి నన్ను హర్ట్ చేయడం తప్ప నువ్వేం చేస్తావు? నీకు తెలిసింది ఇదే కదా. అందుకే నీకు చెప్పిన బాధ నేనే కొని తెచ్చుకోవడం ఎందుకని చెప్పలేదు. ఓహో, మొత్తానికి నన్ను ఒక ఎదోలా క్రియేట్ చేసేసావు. మీరు కలుసుకుంటే నేనెందుకు గొడవ చేస్తాను? అయినా ఒక రకంగా అది మనకి మంచిదే కదా. ఎలాగో మీరు ఒకటైపోయారు కాబట్టి ఈసారి ఫోన్లో ఫోటోలు పంపించుకొని చూసుకోవడం కాకుండా వెళ్ళి నేరుగా మీ చెల్లెల్ని కలువు. మన గురించి మీ అమ్మా నాన్నలతో మాట్లాడమని చెప్పు. సిగ్గు సరం లేకుండా నేను అలాంటి పనులు చేయను. అయినా ఏం మొహం పెట్టుకుని నా చెల్లెల ముందుకు వెళ్ళాలి? వాళ్ళకేం సంతోషం మిగిల్చానని వెళ్ళి వాళ్ళతో మన గురించి మాట్లాడమని చెప్పాలి. నా రాత ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. దేవకి, మధు కనిపించట్లేదు. కాఫీ తాగడానికి రాలేదా ఇంకా? రాత్రి గొడవ తర్వాత మధుతో మాట్లాడావా లేదా? ఏంటి దేవకి, అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు? ఆ మహారాణి గారితో మాట్లాడే ధైర్యం మాకెక్కడుంది అల్లుడి గారు? ఆవిడ గారితో ఏం మాట్లాడినా ఎదురు సమాధానం చెప్తుంది, మా పైన ఎదురు తిరుగుతుంది. పెద్దవాళ్లు అన్న మర్యాద కూడా ఇవ్వనప్పుడు మేమెందుకు మాట్లాడాలి? మీరు మధుని అపార్థం చేసుకుంటున్నారు. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్ అత్తయ్య. గుడ్ మార్నింగ్ బామా. గౌరీ అక్క, కాఫీ ఇవ్వవా ప్లీజ్? అలాగే అమ్మా. హాయ్ శృతి, గుడ్ మార్నింగ్. అమ్మ మధు, నిన్న జరిగిన గొడవ తర్వాత మళ్ళీ ఏమైనా గొడవ చేశాడా వాడు? ఒకవేళ వాడేదైనా గొడవ చేస్తున్నా మనసులో ఏం పెట్టుకోకమ్మా. అయ్యో మావయ్య, అసలు ఆ గొడవ ఒకటి జరిగిందని కూడా మర్చిపోయాను. ఇప్పుడు మీరు అడుగుతుంటే నాకు గుర్తొస్తుంది. ఫ్యామిలీ అన్నాక ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయం గురించి చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి కదా మావయ్య. భార్యాభర్తల మధ్యనైతే ఇవి మరీ కామన్ కదా మావయ్య. మన మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు కూడా మనసులో మోస్తూ ఉండడం నాకిష్టం లేదు. ఒకప్పుడు నాకు మా నాన్నగారికి ఏదో ఒక సందర్భంలో చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉండేవి. అలా అని వాటిని పట్టించుకుంటూ ఉంటే నేను మా నాన్న ఈరోజు హ్యాపీగా ఉండేవాళ్ళం కాదు కదా మావయ్య. ఫ్యామిలీ అన్నాక గొడవలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి.
అదేం పెద్ద విషయం కాదు. ఎప్పటి గొడవ అప్పుడు వదిలేస్తేనే హ్యాపీగా ముందుకెళ్ళగలం. లేదని వాటిని అలానే మోస్తూ ఉంటే ప్రతిరోజు ప్రాబ్లంగానే ఉంటుంది. అత్తయ్య, కావాలని మిమ్మల్ని ఎదిరించి మాట్లాడానో మీకు ఎదురు సమాధానం చెప్పాలనో నేను అలా మాట్లాడలేదు. ఆ విషయంలో మీరు మాట్లాడిన మాటలకి తక్కువ సమాధానం చెప్పేశానంతే. ఆ విషయంలో నేను తప్పు చేశానని మీకు అనిపిస్తుంటే సారీ అత్తయ్య. ఆ ఇంగ్లీషోడు ఈ సారీ అనే పదం ఒకటి కనిపెట్టి చచ్చాడు. అనాల్సినవన్నీ అనేయడం, మళ్ళీ లాస్ట్లో సారీ అని ఈ ముక్కొకటి ముష్టిగా పడేయడం. ఇలా చెప్తే మాత్రం సమస్య పోతుందా? అసలు నిన్న నువ్వు సమాధానం ఎలా చెప్పావో మర్చిపోయేటట్టుందా? రాత్రంతా నిద్రలో కూడా నువ్వు మాట్లాడిన మాటలే గుర్తుకొస్తున్నాయి. అసలు నిద్రే పట్టలేదు తెలుసా నీకు? ఏంటి బామ్మ మీరు కూడా చిన్నపిల్లలాగా? వదిలేయండి. అది నిన్న మా అక్క గురించి అనేసరికి కోపంలో ఏదో మాట్లాడేశాను. శృతిని నేనే అపార్థం చేసుకున్నాను. రాత్రి సారీ కూడా చెప్పాను. ఏంటి శృతి, నీకు సారీ చెప్పాను కదా? మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదత్తా, అందుకే అదే మెంటాలిటీతోనే చూస్తున్నానేమో. ఎవరితో అయినా కొంచెం లిమిట్స్ దాటి ప్రవర్తించినా మాకు తప్పనిపిస్తుంది. శృతి తన ఫ్రెండ్తో కొంచెం ఎక్కువ క్లోజ్గా ఉండేసరికి నేను అపార్థం చేసుకున్నాను. అందుకే వెళ్ళి సారీ కూడా చెప్పాను. నేనే పరిస్థితిలో అలా మాట్లాడానో శృతికి అర్థమయ్యేలా చెప్పానత్తా. శృతి అర్థం చేసుకుంది. ఇంకా అర్థం చేసుకోవాల్సింది మీరే. గుడ్ మార్నింగ్ అండి. గౌరీ అక్క, చిన్న సార్ వచ్చారు. చిన్న సార్కి కూడా కాఫీ ఇవ్వు. అలాగే అమ్మా. సరే మామయ్య, నేను వెళ్ళి అలా బయటకు వచ్చి కాఫీ తాగుతాను. నందు కూర్చోరా. చూసావా నందు, ఎలాంటి అమ్మాయి మీద చేయి చేసుకున్నావో అర్థమైందా? మధు బంగారం రా. ప్రపంచంలో ఉన్న మగవాళ్ళందరికీ తెలియాల్సిన విషయం ఒకటుంది, గుర్తుపెట్టుకున్నందు. ఆడాళ్ళు గొడవ పడుతున్నప్పుడు ఏ మగాడు తలదూర్చకూడదు. ఇప్పుడు చూడు, వాళ్ళు ఒకటైపోయారు. వాళ్ల మధ్యన తలదూర్చిన నువ్వు మాత్రం తలదించుకున్నావు. ప్రతి ఇంట్లోనూ అత్తా కోడళ్ల మధ్య, ఆడపడుచు వదినల మధ్య ఎప్పుడూ ఉండేవేరాయి గొడవలు. అవి సర్వసాధారణం. కాబట్టి ఈ ఇన్సిడెంట్ని ఒక గుణపాఠంలా భావించి వాళ్ల విషయంలో తలదూర్చకుండా ఉండు. ఇంకెప్పుడు ఆ అమ్మాయి మీద చేయెత్తకు. తప్పు చేశాను. ఆ అమ్మాయి పట్ల చాలా రూడ్గా బిహేవ్ చేశాను. శృతి మీద, అమ్మ మీద ఉన్న ప్రేమతో తన మీద చేయి చేసుకున్నాను. ఏం జరుగున్నా సరే నేనలా చేయి చేసుకుని ఉండాల్సింది కాదు. అంత హార్ష్గా డీల్ చేయాల్సింది కాదు. తనకి సారీ చెప్పాలి. మీ అమ్మా నాన్నలు అదృష్టవంతులే మధు. అక్కడ జరిగిందంతా పూసకొచ్చినట్టు చెప్తుంటే నేను కళ్ళారా చూడలేకపోయానే అని బాధేసిందే. నిన్ను కూడా రమ్మన్నాను కదే అలివేని. నువ్వే ఓపిక లేదు అది ఇది అని సాకులు చెప్పావు. ఏం చేయమంటావే, వయసు మీద పడుతున్న కొద్దీ ఒంట్లో ఓపిక తగ్గిపోతుంది. సర్లే, నా గురించి వదిలే, నీ గురించి చెప్పు. ఎలా జరిగిందే? చాలా బాగా జరిగింది అలివేని. చాలా మంది వచ్చారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు. అందరూ ఆయన్ని గొప్పగా చూశారు. ముఖ్యంగా అమ్మా నాన్నైతే ఫుల్ హ్యాపీ. అది నువ్వు చెప్పక్కర్లేదే, ఇక్కడ మీ నాన్నను చూస్తుంటేనే అర్థమైపోతుంది.
వాడు నేల మీద నిలబట్టం లేదే అమ్మా. రాత్రి ఇంటికొచ్చిన కాడ్నుంచి నా అల్లుడు నా కూతురు అని ఒకటే భజన చేస్తున్నాడనుకో. నిజంగానే నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పెళ్లిలో మిస్ అయిన ఆనందాన్ని మొత్తం ఇక్కడ జరిగిన ఫంక్షన్లో చూశారట. అంతేకాదు అందరం కలిసి ఫోటోలు కూడా దిగాం. నువ్వు కూడా ఉండుంటే మన ఫ్యామిలీ ఫోటో దిగేవాళ్ళం. సర్లేవే, మీరు దిగారు కదా, అది చాలు. ఇంకోసారి మేము దిగుతాం. అలాగే అలివేని. నేను ఆయన కలిసి దిగిన ఫోటో ఒకటి పంపించమని నాన్న చెప్పారు. ఫోటోస్ రాగానే పంపిస్తానులే. మొత్తానికి నా మనవడు అవార్డు గెలుచుకోవడంతో పాటు అందరి మనసులో కూడా గెలుచుకున్నాడన్నమాట. అబ్బో, మనవడి మీద ప్రేమ పొడుచుకొచ్చేస్తుంది. మరేమనుకున్నావే నా మనవడంటే? ఇదేంటి, ఇది నా మనవడికి చాలా చిన్న అవార్డు. అలానే చూస్తూ ఉండు, ఇంకా గొప్ప గొప్ప స్థాయికి ఎదుగుతాడు నా మనవడు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఆ ఇల్లు బంగారమే. డబ్బున్న చోట గుణముండదు అంటారు. కానీ ఆ కుటుంబంలో మాత్రం డబ్బెంతుందో దానికి 100 రెట్లు గుణం కూడా ఉంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? గుణం నాకు లేదా? అలానే ఎవరన్నారే? నువ్వు మేలిమి బంగారానివి. మీ అత్తయ్య గారు బంగారం, మీ మామగారు బంగారం, మీ మరిదిగారు బంగారం, అందరికీ మించి నా మనవడు బంగారమే. ఇదిగో ఇది చూడండి. ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ పెట్టాల్సిన చోట మీరు సంతకం పెట్టారు. ఇలా 1-2 చోట్ల కాదండి. ఇదిగోండి ఇదిగోండి, ప్రతి చోట వేరే వాళ్ళ సంతకాలు పెట్టాల్సిన చోట మీరు సంతకాలు పెట్టారు. ఇలాంటి పనులన్నీ ప్రేమలో మునిగిపోయినప్పుడే కదా సార్ చేస్తుంటారు. నాకు తెలిసి మీరు మేడం ప్రేమలో పడిపోయారు.